ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దివ్యాంగులకు ఏ జిల్లాలో అయినా ఉచిత పరికరాల పంపిణీ చేస్తూ ఉంటే ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ అయితే మీకు తెలియజేస్తూనే ఉంది. తాజాగా మనకు ఒక పెద్ద దివ్యాంగులకు ఉచిత పరికరాలను ఇచ్చే శిబిరాన్ని అయితే నిర్వహించబోతూ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారంతో నేను మీకు ఈ రోజైతే వీడియో ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి తెలంగాణలో ఉన్న దివ్యాంగులైన వారు ఉచిత పరికరాలు లేదా కృత్రిమ అవయవాలు పొందాలి అనుకుంటే ఈ శిబిరానికి హాజరైతే వారిని పరీక్షించి అవసరమైన మేరకు వారికి పరికరాలను అందిస్తామంటూ మనకు సంస్థ వారైతే తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి సంస్థ వారు మొబైల్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరు అర్హులు, ఏ డాక్టర్లు దివ్యాంగులను పరీక్షిస్తారు, ఎక్కడ శిబిరం ఉంటుంది తదితర పూర్తి సమాచారంతో ఈ వీడియో అయితే నేను చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు నేను మీకు తెలంగాణలోని అన్ని జిల్లాల దివ్యాంగులకు ఈ యొక్క శిబిరం సమావేశం ఎక్కడ జరుగుతుంది, ఏ విధంగా ఉంటుంది, నిర్వాహకులు ఏం చెప్తున్నారు అనే సమాచారం అయితే చదివి వినిపిస్తాను. మీరు కూడా చూసి మీకు అవసరమైన మేరకు కృత్రిమ అవయవాలు కావాలి అనుకుంటే శిబిరానికి హాజరైతే నిర్వాహకులు మిమ్మల్ని పరీక్షించి ఈ మేరకు మీకు కావలసిన కృత్రిమ అవయవాలను ఉచితంగానే అందిస్తారు. నిర్వాహకులు ఇచ్చిన సమాచారం అయితే ఈ విధంగా ఉంది. తెలంగాణలోని దివ్యాంగుల సంక్షేమం కోసం నారాయణ్ సేవా సంస్థాన్ ఒక గొప్ప ఉచిత శిబిరాన్ని నిర్వహిస్తుందని ఏప్రిల్ 6న హైదరాబాద్ చంపాపేటలోని మినర్వా గార్డెన్లో ఉచిత దివ్యాంగ నిర్ధారణ శస్త్రచికిత్స ఎంపిక ప్రక్రియను నారాయణ్ లింప్ కొలతల శిబిరాన్ని నిర్వహిస్తుందని నారాయణ సేవా సంస్థాన్ తెలిపింది. ఈ మేరకు శుక్రవారం హైదర్గూడలో ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శిబిరానికి సంబంధించి వాల్ పోస్టర్లను ప్రదర్శించిన నారాయణ సేవా సంస్థాన్ హైదరాబాద్ ప్రతినిధి ఈ విధంగా పేర్కొన్నారు. దివ్యాంగుల సాధికారత స్వావలంబనకు సంస్థ కట్టుబడి ఉందని, సంస్థ నుంచి అనుభవజ్ఞులైన ఆర్థోటిస్టులు, ప్రోస్థెటిక్ వైద్యులు బృందం లబ్ధిదారులను పరీక్షించి అధిక నాణ్యత, తేలికైన, మన్నికైన నారాయణ్ కృత్రిమ అవయవాల కోసం ఖచ్చితమైన కొలతలు తీసుకుంటుందని వారు వివరించారు. ఈ కస్టమ్ మేడ్ కృత్రిమ అవయవాలను సుమారు 2 నెలల తర్వాత నిర్వహించే ఫిట్మెంట్ శిబిరంలో ఉచితంగా అందిస్తామని, శిబిరానికి మంత్రులను కూడా ఆహ్వానిస్తున్నామంటూ ఇక్కడ నిర్వాహకులు అయితే తెలియజేయగా, ఎవరైతే దివ్యాంగులైన వారు ఈ శిబిరంలో పాల్గొనాలి అనుకుంటే ఆధార్ కార్డు, సదరం సర్టిఫికేట్, 2 పాస్పోర్ట్ సైజు ఫోటోలు తమ వైకల్యానికి రుజువుగా తీసుకురావాలని, ఈ 3 ఆధారాలతో మీరు శిబిరంలో వైద్యుల చేత పరీక్షలు చేయించుకున్నట్లయితే మీకు 2 నెలల తర్వాత ఉచిత కృత్రిమ అవయవాలను ఫిట్మెంట్ శిబిరంలో మీకు ఫిట్ చేయిస్తామంటూ నిర్వాహకులు చెబుతుండగా, ఈ నిర్వాహకులను సంప్రదించడం కోసం మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారండి. వివరాలకు సంస్థ హెల్ప్ లైన్ నంబర్ 7023509999 నెంబర్కు ఫోన్ చేసి తెలంగాణలో ఉన్న దివ్యాంగులైన వారు మీకేమైనా సందేహాలు ఉంటే వారిని అడిగి నివృత్తి చేసుకోవచ్చని, ఈ మేరకు ఏప్రిల్ 6వ తేదీన జరిగే ఈ శిబిరానికి హాజరై మీరు కొలతలు తీయించుకుని 2 నెలల తర్వాత ఉచిత పరికరాలనైతే పొందండి అంటూ మనకు నిర్వాహకులు అయితే చెబుతుండగా, మంత్రులు, విజయశాంతి, ఎమ్మెల్సీ లాంటి వారు ఈ శిబిరానికి హాజరై పెద్ద ఎత్తున దివ్యాంగులకు ఉచిత పరికరాలను ఇచ్చే కార్యక్రమాన్ని నారాయణ సేవా సంస్థాన్ అయితే చేపట్టింది. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరూ ఏప్రిల్ 6వ తేదీన ఈ సమావేశానికి హాజరై మీకు కావలసిన కృత్రిమ అవయవాలను మీరు తీసుకోవచ్చు. దీనికి సంబంధించి మీ ఆధార్ కార్డ్, సదరం సర్టిఫికేట్, వికలత్వం కనపడేలా ఉండే 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకుని మీరు ఈ శిబిరానికి హాజరైనట్లయితే మీరు ఉచితంగానే కృత్రిమ అవయవాలను అయితే పొందవచ్చు. ఈ సదవకాశాన్ని రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులు సద్వినియోగం అయితే చేసుకోండి. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి దివ్యాంగులకు ఉచిత పరికరాల సమాచారం ఎక్కడున్నా వెంటనే మన ఛానల్ అయితే మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు ఈ అప్డేట్లను మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.